పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశమంతా ఇప్పుడు బీజేపీ హవా కొనసాగుతుంది. ఉత్తర మధ్య భారతం నుంచి ఈశాన్యం వరకు కాషాయ జెండా రెపరెపలాడుతుంది. బీజేపీ సింగిల్ గా ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా బీహార్లో మరోసారి కమలం పార్టీ తన విజయ పరంపర కొనసాగించింది. ఏ ఎన్నికలు జరిగినా విజయం తమదేనన్న ధీమాతో ఆ పార్టీ ఇప్పుడుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బీజేపీ ఇప్పుడు దేశంలో తాము అధికారంలో లేని మిగిలిన రాష్ట్రాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టింది. అందులో కర్ణాటకలో కాషాయ పార్టీ బలంగా ఉండటమే కాకుండా గతంలో అధికారంలో కూడా ఉంది. నెక్స్ట్ మళ్లీ పవర్లోకి రావడానికి అవకాశమూ ఉంది. ఇక తమిళనాడులో అన్నా డీఎంకేతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చేలా పావులు కదుపుతుంది. ఇక తెలంగాణలో కూడా తాము అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నది బీజేపీ హైకమాండ్ అంచనా. ఇప్పటిదాకా బీహార్ ఎన్నికల్లో బిజీగా ఉన్న కమలనాథులు ఇకపై తెలంగాణపై సీరియస్ గా ఫోకస్ చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు తమదైన వ్యూహాన్ని ఇక్కడ అమలు చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారని తెలుస్తుంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు స్కెచ్ వేయనున్నారు. ఇకపై రాష్ట్ర నాయకులందరికీ నిర్దిష్టమైన టాస్క్లు ఇచ్చే ప్లాన్ లో అధిష్టానం ఉంది. డే టు డే యాక్టివిటీ అంతా ఢిల్లీ పెద్దల కనుసరణలోనే జరగనుంది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బలపడుతూ వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకోగా 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. కొన్ని సీట్లను త్రుటిలో చేజార్చుకుంది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది. ఏకంగా 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా సీట్లను గెలుచుకోవడం విశేషం. మరో 7 సీట్లలో గట్టి పోటీ ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నికల్లో పార్టీ నిరూపించుకుంది. అంతేకాకుండా ఈ ఎంపీ సీట్ల పరిధిలోనే 47 అసెంబ్లీ సెగ్మెంట్లలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే బీజేపీ తన బలాన్ని ఏటేటా గణనీయంగా పెంచుకుంటూ వస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు సాధించిన బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 35% ఓట్లు సాధించడం విశేషం. అధికార కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు తెచ్చుకుంది. రెండు పార్టీల మధ్య గ్యాప్ కేవలం 5% మాత్రమే. ఇక బీఆర్ఎస్ 16%కి మాత్రమే పరిమితమైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అయితే బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిందనే చెప్పొచ్చు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ సీట్ల పరిధిలో ఏకంగా 44% ఓట్లను సాధించింది. ఇక ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో 43% ఓట్లు సాధించి తన పట్టును నిరూపించుకుంది. చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ సెగ్మెంట్లు వచ్చే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో కూడా 41% ఓట్లు సాధించడం విశేషం. ఈ ప్రాంతంలో బీజేపీకి ఉన్న ప్రజాదరణను కాపాడుకోవడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ హైకమాండ్ స్కెచ్ చేస్తోంది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి కాషాయ పార్టీ వ్యూహం అమలు కానుంది. జీహెచ్ఎంసీలో బీజేపీ ఇప్పటికే బలంగా ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ 48 డివిజన్లలో విజయం సాధించింది. ఈసారి మేయర్ సీటునే కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. హైదరాబాద్ లో పాగా వేస్తే ఇక జిల్లాల్లో ఆ ఊపు కొనసాగుతుందనేది బీజేపీ హైకమాండ్ ఆలోచనలో ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం కాషాయ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి భవిష్యత్ లేదనే తేలిపోయింది. దీనివల్ల బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీ వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ లో కీలక నేతలను ఆకర్షించే పనిలో కూడా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీకి ఈ విషయంలో ప్లస్ గా మారిందని చెప్పొచ్చు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాన్ని బలంగా ఇవ్వడం కూడా అడ్వాంటేజ్ గా మారింది. దీనివల్ల ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకుంటే బలపడే అవకాశం ఉందని కూడా భావిస్తుంది. అలాగే యూపీ తరహాలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేసేలా వ్యూహ రచన చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బూత్లలో మెజారిటీ ఓట్లు సాధించారో గుర్తించి మరింతగా దృష్టి పెడుతున్నారు. అలాగే తాము ఆధిక్యత ప్రదర్శించిన అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల
ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తుంది. బీహార్ ఎన్నికలు పూర్తి కావడంతో హైకమాండ్ ఆపరేషన్ తెలంగాణ వేగం పుంజుకుంటుందని అంటున్నారు. ఇకపై అగ్రనేతలు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసి మరింతగా యాక్టివేట్ చేయనున్నారు. మొత్తం మీద మోదీ, అమిత్ షాల వ్యూహం పక్కాగా అమలైతే తెలంగాణ అధికార సాధన దిశగా బీజేపీకి తిరుగుండదన్న అంచనాలున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.